కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే 1,00,000 కోట్లు దోపిడీ చేయొచ్చు. పాత ప్రాజెక్టు మొదలు పెడితే మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టర్నల్ ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు. అంతేకాదు ఈ 8,19,000 కోట్లు ఈనాడు రాష్ట్రంలో అప్పు ఉన్నా ఆనాటి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని చేసిందో బేషిజానికి పోకుండా మంచి కార్యక్రమాలన్నిటినీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి అందిస్తున్నాం. దాంట్లో భాగం ఆ మంచి కార్యక్రమాలతో పాటు అప్పుల్లో ఉన్నాం. మనం ఏమీ తినలేము, పేదోడికి ఏమీ చేయలేము అని మా ప్రభుత్వం ఏమీ చేతులు ఎత్తేలా ఉన్న దాంట్లో కడుపు కట్టుకొని పేదవాడికి మంచి ఏవైతే జరుగుతాయో, పేదవాడు మంచి వాటిలో ఏమి కోరుకుంటున్నాడో ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదోడికి అందించే దిశగా ఈనాడు పయనిస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆడబిడ్డలకి, 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఆడబిడ్డలకి, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని విధంగా ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి అదే రకంగా టింగ్ 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 అనుకుంటూ 3 రోజుల నుంచి మీ అందరికీ జమ అవుతుంది రైతు భరోసా. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా 10,000 రూపాయలు ఎకరానికి 2 పంటలకు ఇస్తే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజు చేయాలని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని 12,000 ఇచ్చారు. కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 16వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 9 రోజుల లోపే 9,000 కోట్లు టింగ్ 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 అనుకుంటూ నా రైతన్నుల ఖాతాలో జమ అవుతుంది. కానీ నేను 6 అడుగుల అందగాడిని, ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ఫ్లై కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. అంతేకాదు, ఇందాక మా ఇల్లన్న చెప్పినట్లు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు వాసాల మర్రి వారి ఫామ్ హౌస్ కి పక్కన ఉంటుంది. వారి ఫామ్ హౌస్ కి 4 లైన్ రోడ్ వేయటం కోసం నేను ముఖ్యమంత్రిని, మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా, అడ్డం వచ్చే ఇళ్ళన్నీ కూడా మంచి భవంతులు కడతానని నమ్మబలికి ఆ రోడ్డుకి అడ్డం వచ్చే ఇళ్ళన్నీ పడగొట్టి ప్రభుత్వ సొమ్ముతో మంచిగా ఆ ఊరు ఒక రోజు వెళ్ళి ఆగబాబుని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి
ఆగమ్మవా? నువ్వు ఇప్పటిదాకా ఆగమాగమయ్యావు. నా ప్రభుత్వంలో